ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగున్నారు కదా? అందరూ బాగుండాలనేది నా కోరిక. మీ ఇంట్లో ఎవ్వరికి కష్టాలు నష్టాలు రాకూడదు. టుడే సండే 7th 2025 ఈవినింग 5 o'clock. आज आइतवार, रविवार क्या होगी बोलते, आइतवार दिसंबर 2020 पर 5 இன்னைக்கு ஞாயிற்றுக்கிழமை 7ஆம் தேதி 2025 வருஷం. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనం. జెర్మియా చాప్టర్ 15 16th వర్డ్. దేవుని మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని మాటలు నాకు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేయుచున్నదని కీర్తనాకారుడి యొక్క మాటలు మనకి ఆయన వాగ్దానం ద్వారా ఇచ్చాడు. ఈరోజు నాకు ఇష్టమైన పాట ఒక పల్లవి 2 చరణాలు చేసి ఆపేస్తాను. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే నా వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపింపుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఏమండి, ఇప్పుడు కరెంట్ బిల్ అనేది ఎలా ఉంటుంది? ఇది తెల్లగానే ఉంటుంది, తెల్లగానే ఉంటుంది, తెల్లగానే ఉంటుంది. నిన్న సీను అని ఆయన నాకు ఇది వేయబోయాడు. దీన్ని ఏమంటారు? టోపీ. మీకు కరెంట్ బిల్లు వచ్చింది అన్నాడు. కరెంట్ బిల్లు వచ్చినప్పుడు నేను కింద పోర్షన్లో ఉంటా, ఇది పైన అది దాని నెంబర్ చూసి చెప్పొచ్చు కదా. అలా కాదు, ఇతనికి నేను కరెంట్ బిల్లు ఇచ్చేసేస్తే వెళ్ళి కట్టేస్తాడు. అంటే నా బిల్లు అతను కట్టుకుంటాడు. నాకు తక్కువ వచ్చింది, అతనికి ఎక్కువ వచ్చింది. చూడండి, కళ్ళు మూసి తెరిచేటప్పటికి మోసం, ఎటు తిరిగినా మోసం. అందుకే ఈరోజు సరదాగా సెయింట్ పీటర్స్ కోకెథడ్రల్లో బోస్ గారితో మాటల సందర్భంలో చెప్పా, 80 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను ఎప్పుడు చచ్చిపోతాను. అందుకే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిది కూడా నేను ఫ్యామిలీ కార్డు గుడి చందా కట్టేస్తాను అంటే, చీచి అలా అనకూడదండి, మీరు చావకూడదండి. అవునయ్యా, ఇంకా ఈ భూమి మీద పాతుకుపోతామా? ఈ లోకం నుండి మనల్ని దేవుడు వేరు చేశాడు. లోకమును దానిలో ఉన్న వాటిని దేనిని ప్రేమించవద్దు అని దేవుడు అన్నాడు కదా.
అలాంటప్పుడు ఇంకా జీవితంలో అన్నీ చూసేసాను. అదీ కాక ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు ఆయనకి మనం దూరంగా ఉన్నామని మాత్రం గుర్తు చేసుకోవాలి. ఆ మాట చెప్పి ఆయనకి అంటే సోషల్‌గా అన్నాను. ఇకపోతే దేవుని చిత్తమైతే రేపు ఉయ్యూరులో సేవకుల సదస్సు. అదేవిధంగా గన్నవరంలో కూడా సేవకుల సదస్సు ఉందని తెలిసింది. దేవుని చిత్తమైతే రేపు ఉదయం వెళ్ళి రేపు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయి వస్తాను. ఆరోగ్యంగానే ఉన్నాను. కాదంటే రోజు బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ తిని బాగా వేడి చేసి ఇబ్బంది పడుతున్నా. మరి ఏం చేయాలి? ఇదేంటి కర్రీస్ పాయింట్‌లో వెళ్ళి కూరలు తీసుకుంటే అది చెత్త, పచ్చి గడ్డిలాగా ఉంటుంది. అందుకని గత్యంతరం గతిలేనమ్మ గంజే పానకం అన్నట్టుగా అలాగా నేను బిర్యానీలు తినాల్సొస్తుంది. ఈ కూరలు కొనుక్కున్న కూరలతో అంతంత మాత్రం ఉంటుంది. తినలేను. సరే, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత మీరు రత్నం ఫ్రాన్సిస్ అనే దైవ సేవకుడు ఇలా ఒకరోజు పెట్టాడు, పలానా తారీఖు ఇలా పెట్టాడు అని నా యొక్క హిస్టరీ మొత్తం మీకు ఉంచుతున్నా. ఇది అదేదో ఇన్‌స్టాగ్రామో దేంట్లోనో బుక్ అయ్యి ఉంటుందంట కదా. ఏదేమైనా కానీ నా చరిత్ర అందరికీ దాదాపు తెలుసు. ఆ ఫేస్బుక్‌లో నన్ను అభినందిస్తున్న వాళ్ళందరికీ, ఆ స్టేటస్ చూస్తున్న వాళ్ళకి, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ గురించి నేను యేసు నామములో ప్రార్థన చేస్తున్నా. వాళ్ళందరికీ దేవుడు మేలు చేయును గాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.